ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనములు. ఈ యొక్క సమయమందు బైబిల్ గ్రంథము ఇప్పుడు సైన్స్ చెప్పుచున్న వాటికి ముందే చెప్పిన విషయాలను గూర్చి ఇప్పుడు తెలుసుకుందాం. క్రీస్తు శకం 1648లో సర్ ఐజాక్ న్యూటన్ భూమి శూన్యంలో వ్రేలాడుతున్నదని చెప్పాడు. సుమారు క్రీస్తు పూర్వం 1800 సంవత్సరములో యోబు గ్రంథమందు 26వ అధ్యాయం 7వ వచనములో దేవుడు శూన్యమండలము పైన భూమిని వ్రేలాడ చేసెను అని వ్రాయబడి ఉంది. అనగా న్యూటన్ కన్నా ముందే 3448 సంవత్సరాల క్రితమే దేవుడు విషయమును గూర్చి బైబిల్లో స్పష్టంగా వ్రాయించాడు. రెండవది, క్రీస్తు శకం 1543లో నికోలస్ కోపర్నికస్ అనే వ్యక్తి భూమి కదులుతుందని, సూర్యుని చుట్టూ తిరగడం వల్లనే కాలములు మారుతున్నాయని చెప్పాడు. అదే బైబిల్ అయితే సుమారు క్రీస్తు పూర్వం 1800 సంవత్సరంలో యోబు గ్రంథమునందు 9వ అధ్యాయం 6వ వచనంలో భూమిని దాని స్థలములో నుండి కదిలించువాడును నేనే, అనగా భూమి కదులుతుందని క్రీస్తు పూర్వం 800 సంవత్సరాల క్రితం కీర్తనలు 74:17లో వేసవికాలము చలికాలము నీవే కలుగచేసితివి, భూమి సూర్యుని చుట్టూ తిరగడం వల్లనే కాలములు మారుతున్నాయని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో వ్రాయబడి ఉంది. మూడవ విషయం, క్రీస్తు శకం 1610లో గెలీలియో టెలిస్కోపును కనుగొన్న తరువాత చంద్రునికి స్వయం ప్రకాశక శక్తి లేదని, చంద్రుడు ప్రకాశించాలంటే సూర్యకాంతి అవసరమని తెలుసుకున్నారు. బైబిల్ చెప్పుచున్న మాట క్రీస్తు పూర్వం 1800 సంవత్సరంలో యోబు గ్రంథం 25వ అధ్యాయం 5వ వచనములో ఆయన దృష్టికి చంద్రుడు కాంతి గలవాడు కాడు, అనగా స్వయం ప్రకాశక శక్తి లేదని. క్రీస్తు పూర్వం 740లో యెషయా గ్రంథం 13వ అధ్యాయం 10వ వచనంలో సూర్యుని చీకటి కమ్మును, చంద్రుడు ప్రకాశింపడు అని వ్రాయబడి ఉంది. నాలుగవ విషయం, ఈ మధ్యకాలంలో నక్షత్రములన్నీ ఒకే రకమైనవి కావు అని బ్లూ స్టార్స్, డార్క్ స్టార్స్, మ్యాగ్నెటార్స్, క్రాబ్యులాలు, సూపర్నోవాలు, క్వాజర్లు, న్యూట్రాన్ స్టార్స్గా ఇలా వివిధ రకాలుగా ఉన్నాయని తెలుసుకున్నారు. క్రీస్తు శకం 50వ సంవత్సరం మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 41వ వచనంలో సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు, మహిమను బట్టి ఒక నక్షత్రమునకును ఇంకొక నక్షత్రమునకును భేదము కలదని, నక్షత్రాలు వివిధ రకాలుగా ఉన్నాయనే ఖగోళ రహస్యాన్ని బైబిల్ ఏనాడో తెలియజేసింది. ఐదవ విషయం, క్రీస్తు శకం 1662లో రాబర్ట్ బాయిల్ గాలికి ద్రవ్యరాశి అనగా బరువు ఉందని తెలిపాడు. క్రీస్తు పూర్వం 1800 సంవత్సరంలో యోబు గ్రంథం 28వ అధ్యాయం 25వ వచనంలో గాలికి ఇంత బరువు ఉండవలెనని ఆయన నియమించినప్పుడు, అనగా వాయువులకు ద్రవ్యరాశి ఉందని బైబిల్ ముందే తెలియచేసింది. ఆరవ విషయం, క్రీస్తు శకం 1522లో ఫెర్డినాండ్
మాజిలాన్ భూమి గోళాకారంగా ఉందని, అంతవరకు అందరూ బల్లపరుపుగా ఉందనుకునేవారు అని తెలియచేశాడు. క్రీస్తుపూర్వం 1800 సంవత్సరములు యోబు గ్రంథం 37వ అధ్యాయం 12వ వచనంలో నరులకు నివాసయోగ్యమైన భూగోళము మీద అనగా భూమి గోళాకారంగా ఉందని బైబిల్ ఏనాడో తెలియజేసింది. 7వ విషయం, క్రీస్తు శకం 1910లో మిలుటిన్ కోవిచ్ యుగోస్లేవియా దేశానికి చెందిన శాస్త్రవేత్త, 1990లో జాక్వెన్ లస్కర్ అమెరికా శాస్త్రవేత్త, వీరు భూ వాతావరణంలో చంద్రుని వలన ఋతువులు ఏర్పడుతున్నాయని చెప్పారు. మరి బైబిల్ ఏం చెబుతుంది అంటే, కీర్తనల గ్రంథం 104వ అధ్యాయం 19వ వచనంలో ఋతువులను తెలుపుటకై ఆయన చంద్రుని నియమించెను అని వ్రాయబడి ఉన్నది. 8వ విషయం, క్రీస్తు శకం 1978లో భూగర్భ శాస్త్రవేత్తలు భూమి యొక్క అంతర్భాగములోనికి వెళ్ళే కొలది విపరీతమైన ఉష్ణోగ్రత ఉంటుందని తెలిపారు. బైబిల్ గ్రంథం తెలుపుచున్న విషయం, క్రీస్తు పూర్వం 1800 సంవత్సరములో యోబు గ్రంథం 28వ అధ్యాయం 5వ వచనములో భూమి నుండి ఆహారము పుట్టును, దాని లోపలి భాగము అగ్నిమయమైనట్లుండును అని అంతర్భాగములోని ఉష్ణోగ్రత గురించి బైబిల్ గ్రంథం ముందే తెలియచేసింది. కాబట్టి పరిశుద్ధ గ్రంథం దేవుని నుండి ఏర్పడిన జీవ గ్రంథం, మానవాళికి జీవాన్ని ఇచ్చే ఆ గ్రంథం భూమి దాని పుట్టుక, భూమి దాని నాశనం, భూమి అందున్న సమస్తమైన వాటిని గూర్చి, ఆకాశం అందున్న సమూహములను గూర్చి, ప్రకృతిని ప్రకృతిలోని సమస్తమును గూర్చి ఎప్పుడో తెలియపరిచిన విషయాలు ఇప్పుడు శాస్త్రవేత్తలు కనుగొని తెలియపరచు ఉండడం, ఇదే ఆశ్చర్యం అన్నట్లుగా ప్రజలు తలంచడం గొప్పేమీ కాదు. దీనికి ముందే పరిశుద్ధ గ్రంథం ఎంతో తేటగా తెలియపరిచి ఉన్నాడు. ఈ విషయాలు తెలుసుకొనండి, తెలియని ప్రజలకు తెలియపరచండి. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.